ప్రార్థనా శక్తిని కలిగి ఉంటాడు. ప్రార్థన అంటే ఏంటి? మన అక్కర్లన్నీ ప్రభువుకి చెప్పుకోవడమే ప్రార్థన అనుకుంటాం. మన గొంతెమ్మ కోరికలన్నీ ప్రభువుకి చిట్టాలాగా కిరాణా షాప్కి వెళ్ళి ఆ కిరాణా షాపులో అంటే షావుకారి గారికి కందిపప్పు ఎంత, పెసరపప్పు ఎంత, ఉప్పు ఎంత, పంచదార అన్నట్లుగా ప్రార్థన అంటే అదనుకుంటాం మనం. కాదు, ప్రార్థన అంటే దేవునితో సహవాసం, ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనియన్ విత్ గాడ్. దేవునితో ఒక సంభాషణ, దేవునితో ఒక కమ్యూనికేషన్. ఇంకో మాట చెప్పనా, దేవుని భారాన్ని పంచుకున్నట్టు ప్రార్థన. స్తోత్రం చెప్పండి. దేవునికి ఉన్నటువంటి ఆత్మల భారాన్ని పంచుకోవటమే ప్రార్థన. దేవుని భారం, దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క రోషాన్ని పంచుకోవడమే ప్రార్థన. ఆ తర్వాత దేవుని ఉగ్రతను ఆపుట ప్రార్థన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ బిడ్డల మీద దేవుని ఉగ్రత రాకుండా ఉండాలంటే ప్రియ తల్లి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని ఉగ్రత మీ బిడ్డల మీద రాకుండా ఉండాలంటే ప్రార్థన ఉగ్రతను ఆపేస్తుంది. ప్రార్థన ఉగ్రతను ఆపేస్తుంది. విజ్ఞాపన ఉగ్రతను ఆపుతుంది. ఇంకో మాట చెప్పనా, ప్రార్థన అంటే చీకటి శక్తులతో పోరాడుట. చీకటి శక్తితో పోరాడుట, దేవుని ఉగ్రతను ఆపుట. ఇంకో మాట చెప్పనా, ప్రార్థన అంటే దేవుని సింహాసనాన్ని కదిలించుట. ఆమేన్. ప్రార్థనకి ఇన్ని నిర్వచనాలు ఉన్నాయి. పాస్టర్ గారు ఇప్పుడు వరకు మాకు తెలియసారి మాకేం తెలుసు అంటే ప్రార్థన అంటే అడిగి పొందేసుకోవడమే. ప్రార్థన అంటే దేవుని ఉగ్రతను ఆపుట. ప్రార్థన అంటే దేవుని సింహాసనాన్ని కదిలించుట. ఇంకో మాట చెప్పనా, జాగ్రత్తగా వింటారా? ప్రార్థన అంటే దేవుని చేత పని చేయించుట. ఆమేన్ చెప్పండి. మనం ఖాళీగా ఉండి మనం పని చేయకుండా దేవుని చేత పని చేయించడమే ప్రార్థన. ప్రార్థనా శక్తి. ఏలియా తన ప్రార్థన శక్తి ఎంత గొప్పదండి. యాకోబు రాస్తాడు ఆ ప్రార్థన శక్తి గురించి. యాకోబు రాస్తున్నాడు 5వ అధ్యాయం 17వ వచనంలో. యాకోబు ఏమని రాస్తున్నాడు తెలుసా? ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే, కానీ తాను ప్రార్థించగా 3.5 సంవత్సరాల ఆకాశం నుంచి కనీసం వర్షమైనను మంచైనను కురవలా. ప్రార్థన అంటే ఇంకో మాట చెప్తాను ఏంటి తెలుసా? దేవుని యొక్క అధికారాన్ని వినియోగించుట. యూటిలైజింగ్ గాడ్స్ పవర్ ఈజ్ ప్రేయర్. దేవుని అధికారాన్ని వినియోగించడమే ప్రార్థన. ఇక్కడ వినియోగిస్తున్నాడు దేవుని అధికారాన్ని. యెహోషువ కూడా తన జీవితంలో దేవుని అధికారాన్ని వినియోగిస్తున్నాడు. సూడాను గిబియాలోను, చందుడాని వయ్యాలో లాగిపోమంటే సూర్యచంద్రుడు నిలిచిపోయి ఈజ్ యూటిలైజింగ్ ద పవర్ ఆఫ్ అథారిటీ ఆఫ్ గాడ్. దేవుని అధికారాన్ని, శక్తిని వినియోగించడమే ప్రార్థన. ఈరోజున ఆ ప్రార్థన శక్తి, నువ్వు ప్రార్థన చేస్తే నిజంగా శత్రు కోట గోడలు కూల్చబడాలి. నువ్వు ప్రార్థన చేస్తే దురాత్మలు పరిగెత్తాలి. నువ్వు ప్రార్థన చేస్తే అనారోగ్యాలు వారి యొక్క శరీరంలోంచి బయటికి పోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే ప్రజల్లో మార్పు కలగాలి. అంత ప్రార్థనా శక్తి ఒక మనిషి ఎప్పుడు పొందుకుంటాడు? అంత ప్రార్థనా శక్తి ఎప్పుడు పొందుకుంటాడు తెలుసా? తన జీవితంలో దేవునితో సహవాసం చేయడం ద్వారా, దేవుని సన్నిధిలో నిలబడటం ద్వారా. నా తల్లి చేసిన ప్రార్థన నన్ను ప్రాణము నుంచి తిరిగి నన్ను బ్రతికించింది. నా 11వ నెలలో ఇంట్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంకులో పడిపోయానట. నీళ్ళన్నింటినీ ఆగేశాను. శరీరం అంతా నీళ్ళ రంగులోకి వచ్చింది. పల్స్ లేదు, హార్ట్ బీట్ లేదు. అటువంటి సందర్భంలో నా తల్లి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసింది. నా తల్లి యొక్క విశ్వాసం చాలా గొప్పది. నా తల్లి యొక్క పోరాట పట్టిమ చాలా గొప్పది. నా తల్లికి నిష్ఠ చాలా గొప్పది. ఆ నిష్ఠ కలిగి పోరాట పట్టిమతో విశ్వాసంతో ప్రార్థన చేసింది. ప్రభువా, నిశ్చిత్తమైతే నా కుమారుని రక్షించయ్యా, బ్రతికించయ్యా. అలనాడు లాజరు 4 దినాల సమాధిలో ఉన్నప్పుడు లాజరు బయటికి రమ్మన్నప్పుడు లాజరు బయటకు వచ్చాడు. ఆ యొక్క తలితాకుమే అని చెప్పి యాయీరు కుమార్తెను ఎప్పుడైతే పిలవగానే యాయీరు కుమార్తె లేచింది. నాయిను గ్రామంలో విధవరాలు కుమారుడు చచ్చిపోతే అతని యొక్క పాడిను ముట్టుకున్నప్పుడు బ్రతికారు కదయ్యా, నా కుమారుడికి నువ్వు రిససియేషన్ ఇవ్వి, అంటే పునర్జీవం ఇవ్వి అని నా తల్లి చేసింది ప్రార్థన. నా తండ్రి చేశాడు ప్రార్థన. ఈ పనికి మాలోనండి, ఈ దీనుణ్ణి దేవుడు మరలా తిరిగి లేపాడు 20 నిమిషాల తర్వాత. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. నేను ఎప్పుడు కూడా ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు ద మినిస్ట్రీ ఇన్ మై లైఫ్. ఎప్పుడు కూడా పరిచర్యకు వద్దామని ఏనాడు కూడా అనుకోలేదు. మా అక్క ఇక్కడ ఉంది, అడగండి. నేను ఎప్పుడు కూడా దేవుని పరిచర్య అంటే చాలా చులకనగా చూసేవాడిని. లేకపోతే దేవుని సేవకులన్నా ఒకలాంటి చిన్న చూపు నాకు ఉండేది. ఎందుకంటే బాగా చదువుకున్నాను, బాగా ఉద్యోగం చేసి అనేక మంది పాస్టర్లకి స్పాన్సర్షిప్ ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉన్నాం మేము ముగ్గురు వాస్తవానికి. కానీ ఎప్పుడైతే నేను ఉద్యోగం చేస్తా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఒక మంచి ఎంఎన్సీకి పనిచేస్తున్నప్పుడు ఇదే దర్శనాన్ని ప్రభు చూపిస్తున్నాడు. ఒక మధ్యరాత్రి టైంలో ఇదే దర్శనాన్ని, ఏ దర్శనం, ఏ యొక్క కార్యం అయితే, ఏ యొక్క యాక్సిడెంట్ అయితే మా ఇంట్లో జరిగిందో అదే నా చిన్ననాటి సంఘటన అంతా కూడా ప్రభు చూపిస్తూ చివరిలో ఒక మాట అన్నాడు, పాల్ ఇమాన్యుయల్, సో కెన్ యూ గివ్ యువర్ లైఫ్ టు మీ? ఐ హ్యావ్ గివ్ యూ సెకండ్ ఛాన్స్. నీకు 2వ ఛాన్స్ ఇచ్చానయ్యా, నా కోసం బ్రతకగలవా? ఐ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ యూ, వాట్ యూ కెన్ డూ ఫర్ మీ? నా కోసం ఏం చేయగలవు అని ప్రభు అన్నప్పుడు వెంటనే ఉద్యోగాన్ని రాజీనామా చేశాను. నా స్నేహితులందరూ అన్నారు, ఇంత మంచి ఉద్యోగాన్ని ఎందుకు రాజీనామా చేస్తున్నావు? నిజంగా కొన్ని సంవత్సరాలు అయితే
కొన్ని లక్షల రూపాయలు వస్తాయి ఇదే ఉద్యోగంలో అన్నప్పుడు ఇంక నేను డిసైడ్ అయ్యానండి, ప్రభు కోసం జీవించాలి. నాకు ఊపిరున్నంత వరకు ప్రభు కోసమే మాట్లాడాలి, ఊపిరున్నంత వరకు దేవుని కోసమే పరిగెత్తాలన్న ఉద్దేశంతో విజయవాడకు వచ్చాను. దేవుడు నన్ను అవమానపరచలా. విజయవాడకు వచ్చాను, దేవుడు నా తల వంచలా. విజయవాడకు వచ్చాను, దేవుడు నన్ను సిగ్గుపరచలేదు, నన్ను ఓటమి చెందనివ్వలేదు. ప్రభు నన్ను దేవుడు ఘనపరిచాడు ఈ పట్టణంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కోసం ఒక మంచి తీర్మానం తీసుకుంటే, దేవుని కోసం ఒక అడుగు వేస్తే దేవుని కోసం 1000 అడుగులు వేయడా? దేవుని కోసం ఇఫ్ యు గో ఫార్వర్డ్ ఫర్ జీసస్, ఇఫ్ యు కమ్ ఫార్వర్డ్ ఫర్ గాడ్, దేవుడు నీ జీవితంలో 1000 అడుగులు వేసుకుని రాడా, నేను దీవించడా? ప్రార్థన. ఈరోజు ఎవరైతే దేవుని సన్నిధిలో నిలుస్తారో, దేవునితో సహవాసం చేస్తారో, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో అని ఏలియా మాట్లాడుతున్నాడు. ఏలియా ప్రార్థనా శక్తి కలిగి ఉన్నాడు, అనేకమైన అద్భుతాలు జరిగించగలిగాడు. నీ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరగాలంటే నువ్వు దేవునితో ఎన్ని గంటలు మాట్లాడుతున్నావు, దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు కూర్చుంటున్నావు, దేవునితో నీ సంభాషణ, దేవునితో నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, దేవుని సన్నిధిలో ఎవరు ఎంతసేపు గడుపుతారో, ప్రార్థనలో ఎవరు ఎంతసేపు గడుపుతారో అంత శక్తిని, అంత ప్రభావాన్ని ఎవరు పొందుకుంటారు. ఏలియా ద్వారా మనం అది నేర్చుకుంటున్నాం. ప్రపంచాన్ని కదిలించే దేవుని హస్తం అయితే ఆ దేవుని హస్తాన్ని కదిలించగలిగింది ప్రార్థన. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి.